పిఠాపురంలో ఆయ్ మేం ఫ్రెండ్స్ అండి చిత్ర యూనిట్ సందడి చేసింది. శ్రీ కుక్కటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ను పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా విడుదల చేశారు. అల్లు అరవింద్ సమర్పణలో GA2 పిక్చర్స్ బ్యానర్ పై నాని నితిన్, నైనా హారిక హీరో హీరోయిన్లుగా అంజి దర్శకత్వంలో బన్నీవాస్ నిర్మించిన ఆయ్ మేం ఫ్రెండ్స్ అండి చిత్రం థియేట్రికల్ ట్రైలర్ విడుదల కార్యక్రమం పిఠాపురం నియోజకవర్గం గొల్లపురోలు సత్యకృష్ణ ఫంక్షన్ హాల్లో గ్రాండ్గా జరిగింది. అంతకుముందు పిఠాపురం పాదికై క్షేత్రం శ్రీ కుక్కటేశ్వర స్వామి ఆలయంలో స్వామివార్లను, అమ్మవార్లను చిత్రం యూనిట్ సభ్యులు దర్శించుకున్నారు. సినిమా విజయవంతం కావాలని ప్రముఖ దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణ దత్త స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, దత్త హోమం జరుపుకున్నారు. అనంతరం సత్యకృష్ణ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ట్రైలర్ విడుదల కార్యక్రమానికి జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే వర్మ, మర్రెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా సినిమా ట్రైలర్ను విడుదల చేశారు. అనంతరం వర్మ, మర్రెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ చిత్రం తప్పక విజయవంతం అవుతుందని పేర్కొంటూ చిత్రం యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే చిత్ర హీరో హీరోయిన్లు నితిన్, హారిక, కమేడియన్లు కసిరెడ్డి, అంకిత్ మాట్లాడారు. అలాగే చిత్ర నిర్మాత బన్నీవాస్ మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ను భారీ మెజార్టీతో నెగ్గించి తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంతో ఇచ్చిన పవర్ఫుల్ పిఠాపురానికి అంతకు మించి తిరిగి ఇవ్వడానికి ఇండస్ట్రీ సిద్ధంగా ఉందని, ఆ ఉద్దేశ్యంతోనే ఆయ్ సినిమా ట్రైలర్ లాంచింగ్ పిఠాపురంలో నిర్వహించామని అన్నారు. లాంచింగ్ కార్యక్రమానికి జనసేన పార్టీ, టీడీపీ నాయకులు, వీర మహిళలు, జూనియర్ NTR అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. వెటకారంగా ఉంటుంది, గౌరవంగా కూడా ఉంటుంది. మరి ఇది కూడా న్యాచురల్గా ఉంది పిక్చర్, ఏదో మనం క్రియేట్ చేసి తీసినట్టు కాకుండా ఇక్కడ 2 జిల్లాల్లో గ్రామాల్లో ఏ విధంగా ఉంటుందో మనందరం ఏ విధంగా ఉంటామో తీసినట్టు. మరి బన్నీవాస్ గారికి, మరి డైరెక్టర్ గారికి, హీరో గారికి, హీరోయిన్ గారికి, కమెడియన్స్కి, మరి వీళ్ళందరికీ కూడా ఈ సినిమా ద్వారా మంచి పేరు రావాలని, అది కూడా పిఠాపురాన్ని ఓపెన్ చేసినందుకు ప్రతి ఒక్కరూ మనందరం కూడా 2,30,000 మంది చూడాలని, అదేవిధంగా ఇది సూపర్ సక్సెస్ అవుతుందని చెప్పి గ్రాండ్ సక్సెస్. అలాగే కూడా బన్నీవాస్ గారు కూడా ఇది ఫైనాన్షియల్గా కూడా మంచి ప్రాజెక్ట్ కావాలని మరొకసారి మీరు ఈ పిఠాపురంలో ఈ కార్యక్రమాన్ని నాంది పలికి ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. త్వరలోనే ఈ వేళ కూడా ఒక టీవీలో చూశాను, మరెవరో అంతా సక్సెస్ మీటింగ్ మేము పిఠాపురంలో నిర్వహిస్తామని. ముఖ్యంగా బన్నీవాస్ గారికి ఈ పిఠాపురం నుంచి వేదిక నిర్వహించినందుకు మీకు మా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదే ఈ సినిమాలో యాక్ట్ చేసిన నటీనటులకి, సాంకేతిక నిపుణులకి అందరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ చిత్రం పెద్ద సక్సెస్ కావాలని మనపూర్వకంగా కోరుకుంటున్నాను. ఇప్పుడు నాకు పనిచేసిన కసిరెడ్డి గారికి, అలానే అంకిత్, ఆ ఇద్దరు లేకపోతే అసలు సినిమా లేదండి. నేను ఊరికే చెప్పట్లేదు, వాళ్ళిద్దరు చాలా కష్టపడ్డారు సినిమాకి. వాళ్ళిద్దరు చాలా పిల్లర్స్ లాంటిది ఈ సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు ఎప్పటికీ నా క్లోజ్ ఫ్రెండ్స్, సినిమాలో కాదు బయట కూడా. థ్యాంక్ యూ. అలానే తెలుగు అమ్మాయి కాదు కానీ ఎనక్కొట్టేసింది సినిమాలో. తప్పకుండా వెళ్ళి చూడండి, కోదర పిల్లలంగా ఉంటుంది సినిమాలో. చూడండి, ఎంజాయ్ చేయండి. మళ్ళీ సక్సెస్ కి కలుద్దాం, అందరినీ కలుస్తాం, ఎనక్కొట్టేద్దాం. అంజి గారు గైడెన్స్ తో వర్క్ చేసి నేను తెలుగు అమ్మాయి అయిపోయాను ఇప్పుడు. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ మీరు మా ఫ్యామిలీ, తెలుగు ఇండస్ట్రీ ఫ్యామిలీ కూడా నాకు ఇలా వార్మ్ వెల్కమ్ ఇస్తారు. సో అండ్ మూవీ గురించి చెప్పాలంటే మన గోదావరిలో ఎలా మనం ఎవ్రీ ఎమోషన్ కి ఆయ్ అంటాం కదా, అట్లానే ఆయ్ సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. సో మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు, నవ్వుతారు. అది మా ఆయ్ టీమ్ ప్రామిస్ అండి. ఈ ఊరు చాలా ఇచ్చింది మాకు. ఈ ఊరికి ఏదో ఒకటి ఇవ్వాలని చెప్పి, సరే ఈ ఊరికి ఇక్కడ ట్రైలర్ చేస్తే కనుక డెఫినెట్గా 100% ఈ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ నుంచి ఒక్కొక్క ఊర్లో, ఇక్కడ ఉన్న ఫేమస్ ఊర్లన్నింటిలో కూడా సినిమా మన చిత్ర పరిశ్రమ నుంచి డెఫినెట్గా వచ్చి ఏదో ఒక కార్యక్రమం చేస్తారని చెప్పి ఫస్ట్గా నేను ఒక అడిగేసి ఎదురుకొచ్చి, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎదురుకొచ్చాం. ఫర్దర్గా వెళ్ళే కొద్ది కూడా చాలామంది మన చిత్ర నిర్మాణంలో సంబంధించిన పనులు కూడా ఆంధ్రప్రదేశ్లో జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు రాకపోతే మీరు ఈ సినిమా ఇండస్ట్రీ అంతా కూడా పిఠాపురం వైపు రావడానికి అవకాశం ఉంది కదా? తప్పకుండా ఉంటుందండి. ఈరోజు పిఠాపురం అనేది నార్మల్ ఊరు కాదు కదా, చాలా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే చాలా ఫేమస్ ఊరు. అంటే ఆంధ్రప్రదేశ్లోనే చాలా కళ్ళు కూడా ఇటు సైడే ఉన్నాయి. డెఫినెట్గా ఇక్కడ నుంచి కూడా ఇది డే బై డే ఇది 100%